Hello friends, good morning to all. Welcome you all on behalf of Grace Spoken English Institute. Friends, I taught advanced structures the previous days, and today one more structure I am going to teach you. Friends, first of all, please if you are listening my class first, it is the first time, please subscribe to my channel. Don't skip the class, please listen carefully. Friends, I am Srinivas. Today I would like to explain one more advanced structure. Friends, listen here. చాలా సందర్భాల్లో మనం మాట్లాడుతుంటాం, ఇప్పుడు ఏది ఏమైనా సరే నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలని అంటాం. అలాగే నాకు తమ్ముడు అవుతాడు కోటేశ్వరన్, మాది జహీరాబాద్. ఆ జహీరాబాద్ ప్రాంతంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. అక్కడ ప్లాంటేషన్ మేనేజర్గా శ్రీ నీలకంఠం సార్, నాకు జువాలజీ గురువుగారు, ఆయన పనిచేస్తున్నారు. వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ అజెండా ఏంటంటే ఏది ఏమైనా సరే మనం ఈ అడవులను అండ్ ఈ వన్యప్రాణులను సంరక్షించాలి అని అంటారు. ఏది ఏమైనా సరే ఈ అడవులను మనం కాపాడాలి, వాళ్ళ యొక్క టార్గెట్ అది. వీట్లాంటి సిచ్యువేషన్లో మనం ఎలా చెప్పాలి, ఇటువంటి సిచ్యువేషన్లో మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? ఏది ఏమైనా సరే మేము అడవులను కాపాడాలన్నా అని తమ్ముడు కోటేష్ నాతో అన్నాడు. వాళ్ళది బడంపేట. ఏది ఏమైనా సరే ఈ అడవులను మేము రక్షించాలి, దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలి. ఏది ఏమైనా సరే ఈ వన్యప్రాణులను మేము సంరక్షించాలి అని అంటాం. దీనిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ఫ్రెండ్స్, లిజన్ హియర్. దీని ఇంగ్లీష్లో కమ్ వాట్ మే, కమ్ వాట్ మే అంటే కమ్ వాట్ మే, ఏది ఏమైనా సరే, ఏది ఏమైనా సరే. కమ్ వాట్ మే అనే దానికి అర్థం ఏంటి ఫ్రెండ్స్? ఏది ఏమైనా సరే. ఇప్పుడు చూడండి, ఏది ఏమైనా సరే అడవులను రక్షించాలి అని అంటాం. ఏది ఏమైనా సరే, ఏది ఏమైనా సరే మనమైతే అడవులను రక్షించాలి అంటే we should save the forests. We should save the forest, come what may. Come what may. We should save the forest, come what may. అంటే ఏది ఏమైనా సరే ఈ అడవులను మనం రక్షించాలి. అలాగే ఏది ఏమైనా సరే ఈ వన్యప్రాణులను మనం రక్షించాలి అంటాం. లుక్ అట్ ద బుక్. We have to protect wildlife. Come what may. ఏది ఏమైనా సరే ఈ వన్యప్రాణులను రక్షించాలి అని అంటాం. ఓకేనా సార్? నేను ఏది ఏమైనా సరే నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను సార్ అని అంటాం. ఏది ఏమైనా సరే నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను సార్ అంటాం. దాని ఇంగ్లీష్లో ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. కమ్ వాట్ మే. I want to learn English. Come what may. ఏది ఏమైనా సరే నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను. సరే, ఏది ఏమైనా సరే నేను అమెరికాలో జాబ్ చేయాలనుకుంటున్నాను, లేకుంటే జాబ్ చేయాలి అని అంటున్నాను. అతడు ఏది ఏమైనా సరే అమెరికాలో జాబ్ చేయాలనుకుంటున్నాడు. He wants to do a job in USA. Come what may. He wants to do a job in USA. Come what may. ఏది ఏమైనా సరే అతడు అమెరికాలో జాబ్ చేయాలనుకుంటున్నాడు. ఏది ఏమైనా సరే నువ్వు ఇప్పుడు ఇక్కడికి రావాలి,
కథలేం చెప్పొద్దు, నువ్వు ఇప్పుడు రావాలి అని అంటాం. అంటే నువ్వు ఖచ్చితంగా ఇప్పుడు రావాలి అంటే యు మస్ట్ కమ్ హియర్, కమ్ వాట్ మే, యు మస్ట్ కమ్ హియర్, కమ్ వాట్ మే. ఏది ఖచ్చితంగా ఏది ఏమైనా సరే నీవిప్పుడు ఇక్కడికి రావాలి. ఏం చెప్పొద్దు నాకు అంటూ, నువ్వేం చెప్పొద్దు, నువ్వు ఇక్కడికి రావాలి. అర్థమైందా? నువ్వు ఏది ఏమైనా సరే నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవాలి. నెక్స్ట్ వి మస్ట్ టేక్ కేర్ ఆఫ్ అవర్ పేరెంట్స్. Come what may, we must take care of our parents, come what may. Friends, this is a very, very important, don't forget it. Our parents, they sacrificed such a beautiful life for us, so that, my dearest friends, we must take care of our parents, come what may. మన తల్లిదండ్రుల్ని తప్పకుండా మనం ఏది ఏమైనా సరే వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్. నెక్స్ట్ అనిల్ షుడ్ డూ a business next month come what may. అనిల్ ఏది ఏమైనా సరే వచ్చే నెలలో ఒక బిజినెస్, ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలి. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏది ఏమైనా చేయాలంటాం. ఫ్రెండ్స్, వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు కమ్ వాట్ మే అంటే ఏది ఏమైనా సరే వి షుడ్ సేవ్ ద ఫారెస్ట్, కమ్ వాట్ మే. ఏది ఏమైనా సరే అడవులను మనం రక్షించాలి. వి హ్యావ్ టు ప్రొటెక్ట్ వైల్డ్ లైఫ్, కమ్ వాట్ మే. ఏది ఏమైనా సరే మనం వన్యప్రాణులను సంరక్షించాలి. ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, కమ్ వాట్ మే. ఏది ఏమైనా నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నాను. నెక్స్ట్, హీ వాంట్స్ టు డూ అ జాబ్ ఇన్ USA, కమ్ వాట్ మే. అతడు ఏది ఏమైనా అమెరికాలో జాబ్ చేయాలనుకుంటున్నాడు. హీ డజంట్ వాంట్ టు వర్క్ ఇన్ ఇండియా, హీ వాంట్స్ టు వర్క్ ఇన్ అమెరికా, కమ్ వాట్ మే. అతడు ఇండియాలో జాబ్ చేయాలనుకోవడం లేదు, ఏది ఏమైనా అతడు అమెరికాలో జాబ్ చేయాలనుకుంటున్నాడు. నెక్స్ట్, యు మస్ట్ కమ్ హియర్, కమ్ వాట్ మే. ఏది ఏమైనా నువ్వు ఇక్కడికి రావాలి, తప్పకుండా రావాల్సింది. నెక్స్ట్, వి మస్ట్ టేక్ కేర్ ఆఫ్ అవర్ పేరెంట్స్, కమ్ వాట్ మే. మనం ఖచ్చితంగా అంటే తప్పకుండా మన ఏది ఏమైనా మన తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. బికాజ్ దే సాక్రిఫైస్డ్, బికాజ్ each and everything and they gave us, and today we are here, first of all by God's grace, and second one, this credit goes to our parents only. My dearest friends, don't forget it. Anil should do a business next month, come what may. ఏది ఏమైనా అనిల్ తప్పకుండా వచ్చే నెలలో జాబ్ వ్యాపారము చేయాలి. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద కమ్ వాట్ మే, దిస్ ఇస్ స్ట్రక్చర్. యూ హ్యావ్ టు ప్రాక్టీస్, డోంట్ ఫర్గెట్ ఇట్. Friends, failure is not final. Okay, you may not speak English fluently right now, but you have to try. When you start thinking English will come outside. When you think in your mother tongue will come outside. My dearest friends, I want to give a little bit of advice, please. Hereafter, you should not think in your mother tongue. If you think your mother tongue, it will come outside. So that I'm begging you, I'm requesting you, hereafter you must think in English. English will come outside. And also you have to communicate with your friends daily, at least half an hour or 1 hour. I hope you practice. Thank you, friends. Keep watching our videos.